పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్ర నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చాలా సంతోషంగా ఉంది. మరొకసారి ఈ డివైన్ మర్సీ దివ్య కారుణ్య రిట్రీట్ సెంటర్కి వచ్చి మరొకసారి దేవుని యొక్క వాక్యాన్ని బోధించే భాగ్యాన్ని దేవుడు నాకు కల్పించినందుకు గాను దేవునికి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రారంభంలోనే ఒక చిన్న ప్రశ్న వేయాలనుకుంటున్నా. మీరు చాలా తెలివైనటువంటి వాళ్ళు కాబట్టి, ముఖ్యంగా ఇక్కడికి ఈ రిట్రీట్ సెంటర్కి వచ్చినటువంటి వారు ఆత్మీయంగా బలపడినటువంటి వాళ్ళు కాబట్టి, యేసు ప్రభు మన కొరకై ఎన్ని గాయాలు పొందాడు? 5 గాయాలు. ఇంకేం పొందలేదా? 5ఏనా? నికరమేనా? గ్యారంటీ కదా? లాక్ చేసేద్దామా? గ్యారంటీ. 5 గాయాలు, పంచగాయాలు. అమ్మా, మెయిన్ 5 గాయాలు, సబ్బు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రధానంగా మనకు కనబడేటువంటివి 5 గాయాలు. సహజంగా పంచగాయాలు అని అంటుంటాం. అయితే స్వయంగా యేసు ప్రభువే పునీత బ్రిజిత్ అమ్మగారికి కనబడి ఆయన 5480 గాయాలు మన కొరకై పొందాడట. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రతి గాయము ద్వారా మన పాపాలు ఆయన క్షమిస్తున్నాడు. ఆమేన్. ప్రతి గాయము ద్వారా మన పాపాలు ఆయన మన్నిస్తున్నాడు. ఆమేన్. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకి స్వస్థత. యెషయా గ్రంథములో గ్రంథకర్త ద్వారా దేవుడు మనకి ఎరుకపరచినట్లుగా ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన గాయాల ద్వారా మనకి ఆత్మీయ శారీరక స్వస్థతలు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. 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 ఇప్పుడు ఇంకా కొద్దిగా క్లిష్టమైన ప్రశ్న. యేసు ప్రభు మన కొరకై ఎంత రక్తాన్ని ధారపోశాడు? ఎంతవరకు? చాలా ఈజీ కదా చెప్పటం అది. ఎంత తిన్నామంటే ప్లేట్లో మెతుకులన్నీ ఎవరైనా చెప్తారు, అది చివర పుట్టదు. యేసు ప్రభు మన కొరకై ఎంత రక్తాన్ని ధారపోసాడంటే, ఇది నేను చెప్పే మాటలు కాదండి, నేను మాట్లాడే మాటలు కాదు. స్వయంగా యేసు ప్రభువే పునీత బ్రిజితమ్మ గారికి కనబడినప్పుడు పలికిన మాట ఏమిటి అంటే, జాగ్రత్తగా వినండి. 28,430 బొట్ల రక్తాన్ని మానవాళి కొరకై కార్చాడట. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 28,430
430 బొట్లు రక్తాన్ని మన కొరకై కార్చాడట. చిన్న వివరణ. సహజంగా మీరు ప్రారంభంలో చెప్పినటువంటి మాటలో సత్యం ఉంది. యేసుప్రభు మన కొరకై ఎన్ని గాయాలు పొందాడు అంటే పంచగాయాలు పొందాడు. అవి మనకి బహిరంగంగా కనబడేటువంటివి. మరి ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆ క్రీస్తు ప్రభువుని కొరడాలతో కొట్టారు. ఆ కొరడా ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలుసు. చివరన గాజు పెంకుల్లాంటి ముళ్ళు లాంటి భయంకరమైనటువంటి, అది ఒక్క కొరడా కాదు, ఒక్కొక్క దానికి జడలాగా ఉంటుంది, 10-15 చివరన అంచులు ఉంటాయి. మరి ఒక్కొక్క దానితో కొట్టినప్పుడు ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు ప్రియులారా, మరి ఆయన వీపు దున్నినటువంటి పొలములాగా మారింది అని యెషయా ప్రవక్త అంటున్నాడు. యేసుప్రభు యొక్క వీపు ఎలా మారిందంటండి, ఒక దున్నిన పొలములాగా మారిందట ప్రియులారా. మరి ఆయన వీపు ఆ విధంగా మారినప్పుడు ఆయన వీపులో నుంచి తప్పనిసరిగా రక్తం మన కొరకై కార్చబడింది. మనందరం గుర్తుంచుకోవలసింది ఏమిటి అంటే, మనిషి జీవించాలి అంటే ప్రథమంగా రక్తం ఉండాలి, రక్తం కావాలి. ఆ రక్తము కూడా ఏ రక్తం పడితే ఆ రక్తం కుదరదు, ఏ రక్తం పడితే ఆ రక్తం కుదరదు. ఈ రోజుల్లో మనం బోర్డులు చూస్తున్నాం సిటీస్లో, హాస్పిటల్స్ దగ్గర. ఏమని ఉంటుందండి? డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్, డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్. రక్తాన్ని దానము చెయ్యండి, ప్రాణాన్ని కాపాడండి. రక్తాన్ని దానం చెయ్యండి, ప్రాణాన్ని కాపాడండి. ఒక ప్రాణము కాపాడబడాలి అంటే రక్తము ఇవ్వాలి. ఇది పాత నిబంధన గ్రంథములో లేవియ కాండములోనే దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమని? ఒక ప్రాణి యొక్క ప్రాణము దాని యొక్క రక్తములో ఉంటుంది. ఒక ప్రాణి యొక్క ప్రాణము దాని యొక్క రక్తములో ఉంటుంది. మనందరము కూడా యోహాను సువార్తలో 1వ అధ్యాయములోనే ఒక మాట చదువుకుంటామండి. ఏమిటి? యేసు ప్రభు ఆ రీతిగా నడిచి వెళుతున్న సమయంలో బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభువును చూచి ఒక మాట చెప్తారు. ఏమంటారు? అదిగో లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు అంటారు. ఒకసారి వాక్యాన్ని తీసుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 35వ వచనం నుంచి నేను చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మరునాడు మరలా యోహాను తన శిష్యులలో 2 ఉండగా ఆ సమీపమున పోవుచున్న యేసును చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని పలికారు. ఏమన్నారు? ఇదిగో దేవుని గొర్రె పిల్ల. ఎందుకు దేవుని గొర్రె పిల్ల అన్నారు? అక్కడున్నటువంటి యూదులకి దేవుని గొర్రె పిల్ల అంటే ఏంటో స్పష్టంగా తెలుసు. దేవుని గొర్రె పిల్ల అంటే ఏంటండి? పాత నిబంధన ప్రకారము, జాగ్రత్తగా ఆలకించండి, పాత నిబంధన ధర్మశాస్త్రం ప్రకారము ఒక వ్యక్తి పాపము చేస్తే, ఒక వ్యక్తి ద్రోహము చేస్తే, ఒక వ్యక్తి మరణముకు పాత్రుడైనటువంటి, శిక్షార్హుడైనటువంటి, ఒక అర్హమైనటువంటి ఒక పాపము చేస్తే ఆ వ్యక్తి ఏం చెయ్యాలంటే ఒక గొర్రెపిల్లను తీసుకొని వచ్చి పాప పరిహార బలిగా దేవుని సన్నిధిలో అర్పించాలి. ఆ గొర్రెపిల్లను చంపి దాని యొక్క రక్తాన్ని కొంచెం పీఠం మీద, కొంచెం ఆ పాపము చేస్తున్న వ్యక్తి మీద చల్లతారు. తద్వారా ఆ వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడ్డాయి అనే దానికి అది నిదర్శనం, గురుతు. అదేవిధంగా
ఇశ్రాయేలు ప్రజలు సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క దేశంలో ఉన్న ప్రజలందరి యొక్క పాపాలు క్షమించబడటం కొరకై పాప పరిహార బలిని కూడా సమర్పించేవారు. అది కూడా దానిని దేవుని యొక్క గొర్రెపిల్ల అంటారు. దాని మీద చేతులు ఉంచి ప్రార్థన చేసి దానిని చంపి పీఠం మీద అదేవిధంగా ప్రజల మీద చల్లి వారి పాపాల కొరకై ప్రార్థన చేసేవారు. బాప్తిస్మ యోహాను గారు యేసు ప్రభును చూపించి అదిగో దేవుని గొర్రె పిల్ల అయిన క్రీస్తు అన్నారంటే సకల మానవాళి యొక్క పాపాలను క్షమించబోయేటువంటి సకల మానవాళి యొక్క పాపాలని తన యొక్క పరిశుద్ధ రక్తముతో ఆయన మన్నించబోయేటువంటి దేవుని నిజమైనటువంటి గొర్రె పిల్ల ఈయన రక్తము ద్వారానే మనందరికీ రక్షణ కలగబోతుంది అనని బాప్తిస్మ యోహాను గారు అక్కడున్న శిష్యులకి ఈనాడు నీకు నాకు కూడా తెలియజేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. చిన్న కీర్తన పాడుకుందాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, మనందరికి వచ్చినటువంటి పాటే, అందరికి వచ్చినటువంటి పాటే యేసు ప్రభు యొక్క పరిశుద్ధ రక్తం మనందరి మీదుగా చిలకరించబడాలని. చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలు. అందరు లేచి నిలబడదామా ఒకసారి పిల్లలు, అందరు లేచి నిలబడదాం. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, నీ పరిశుద్ధ రక్తముతో నీ పరిశుద్ధ రక్తముతో నన్ను కడుగుమయ్యా. నన్ను కడుగుమయ్యా. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, నీ పరిశుద్ధ రక్తాన్ని నీ పరిశుద్ధ రక్తాన్ని మా పైన మా పైన మా బిడ్డల పైన మా బిడ్డల పైన చిలకరించయ్యా. చిలకరించయా. చిలకరించు ప్రభువా. చిలకరించు ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఓ యేసు రాజా, ఓ యేసు రాజా, యూద ప్రజలు వారికి తెలియకుండానే నీ పరిశుద్ధ రక్తాన్ని మా మీద మా బిడ్డల మీద పడునుగాక అన్నారు. ఈనాడు మేము తెలిసి ఉద్దేశపూర్వకముగా నీ పరిశుద్ధ రక్తముతో మా పాపాలు క్షమించబడతాయని విశ్వాసముతో అడుగుతున్నామయ్యా. నీ పరిశుద్ధ రక్తము మా మీదను మా బిడ్డల మీదను సకల మానవాళి మీదను చిలకరించు ప్రభువా. చిలకరించు యేసయ్యా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. ఎచ్చటికి వెళ్ళినా మాకు విజయమే. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. నీదు రాజ్యము యేసయ్య వచ్చునుగాక. హల్లెలూయా. 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 యేసయ్యా 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 యేసయ్యా. పాపులము మేమయ కనికరించుమా. నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా. పాపులము మేమయ కనికరించుమా. నీదు రక్తంతో మమ్ము శుద్ధి చేయుమా.
సైతాను తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై నీదు దివ్య రక్తము చిలకరించు మాపై నీదు దివ్య రక్తము హల్లెలూయా 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 యేసయ్యా 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 రోగులము మేమయ్య స్వస్థపరచుమా నీదు హస్తంతో మమ్ము శుద్ధి చేయుమా రోగులము మేమయ్యా స్వస్థపరచుమా నీదు హస్తంతో మమ్ము శుద్ధి చేయుమా సైతాను తంత్రములను జయించుటకు సైతాను తంత్రములను జయించుటకు చిలకరించు మాపై నీదు దివ్య రక్తము చిలకరించు మాపై నీదు దివ్య రక్తము హల్లెలూయా 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 చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను చిలకరించు యేసయ్యా నీదు రక్తము కాపాడుము యేసయ్యా నీదు బిడ్డలను హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 యేసువా వందనం యేసువా వందనం యేసువా స్తోత్రం యేసువా స్తోత్రం తండ్రి వందనం తండ్రి వందనం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం ఆత్మదేవా వందనం ఆత్మదేవా వందనం ఆత్మదేవా స్తోత్రం ఆత్మదేవా స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఓ యేసు రాజా ఓ యేసు రాజా నీ పరిశుద్ధ రక్తాన్ని నీ పరిశుద్ధ రక్తాన్ని మాపై చిలకరించండి మాపై చిలకరించండి మాపై చిలకరించండి మాపై ఓ చిలకరించండి యేసు రాజా ఓ యేసు రాజా నీ దివ్య రక్తాన్ని నీ దివ్య రక్తాన్ని మా పైన నా పైన మా కుటుంబాల పైన మా కుటుంబాల పైన మా బిడ్డల పైన మా బిడ్డల పైన చిలకరించండి ఓ చిలకరించండి యేసు రాజా ఓ యేసు నీ రాజా పరిశుద్ధ రక్తాన్ని నీ పరిశుద్ధ నీ రక్తాన్ని దివ్య రక్తాన్ని నీ దివ్య రక్తాన్ని మా పైన చిలకరించి మా పైన చిలకరించి మా పాపములను మన్నించండి మా పాపములను మన్నించండి మా దోషములను కడిగి వేయండి మా దోషములను కడిగి మా వేయండి కీడులను తొలగించండి మా కీడులను తొలగించండి సైతానులను పారద్రోలండి సైతానుని పారద్రోలండి హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా 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 ఓ పరలోక తండ్రి, నీ కుమారుని యొక్క అతి శ్రేష్టమైన రక్తము ద్వారా సకల మానవాళిని కాపాడాలని నీ ప్రణాళిక, నీ ఏర్పాటు. నా దేవా, ఈనాడు కూడా ప్రతిదినము పీఠముపై గురువుల ద్వారా సమర్పించబడుతున్నటువంటి నీ కుమారుని యొక్క శరీర రక్తాల ద్వారా ఈ లోకాన్ని కాపాడుతున్న పరలోక తండ్రి నీకు స్తోత్రాలు. ఓ యేసు రాజా, నీ మహాపరిశుద్ధ రక్తాన్ని సిలువలో చిందించి ఈనాడు ప్రతి దివ్య బలి పూజలో కూడా చిందించి నీ రక్తము ద్వారా సకల మానవాళి పాపాలు క్షమిస్తున్న నిజదేవానికి స్తోత్రాలు. సాతానుకు అతి భయంకరమైనటువంటి నీ పరిశుద్ధ రక్తం, రోగాలను వ్యాధులను నయము చేసేటువంటి రక్తం నీ పరిశుద్ధ రక్తం. అలనాడు లాంజనస్, ఈనాడు జూడా బెన్హర్, ఎంతో మంది నీ రక్తములో శక్తి ఉందని నిరూపిస్తున్నారు. యేసు రాజా,
నీకు స్తోత్రాలయ్యా, నీకు వందనాలు. స్తోత్రం నీ వెలగల రక్తాన్ని మా కొరకై సిలువలో చిందించిన దేవా నీకు స్తోత్రాలు. స్తోత్రం రాజా, నీకు స్తోత్రాలు ప్రభువా. స్తోత్రం. మా మీదను మా బిడ్డల మీదను నీ పరిశుద్ధ రక్తాన్ని కొమ్మరింపచేయండి తండ్రి. ఆమేన్. అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కాపాడబడటానికి వారి కుటుంబ ద్వారబంధాలకి ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని ఏ విధముగా రాసుకున్నారు, మేము కూడా నీ పరిశుద్ధ రక్తాన్ని మా హృదయాలకు రాసుకునేలాగా దీవించు. ఆమేన్. ఓ పరిశుద్ధాత్మదేవా, ఈనాడు పీఠము మీదకి ప్రతి గురువు దివ్యబలి పూజ సమర్పిస్తున్నప్పుడు క్రీస్తు శరీరముగా క్రీస్తు రక్తముగా అప్పద్రాక్షరస్తాలు మారుతున్నాయి అంటే నీ పరిశుద్ధాత్మ శక్తి, నీ పరిశుద్ధాత్మ మహిమ. ఈనాడు ప్రభువా, ప్రత్యేకమైన రీతిలో యావత్ ప్రపంచంలో ఉన్న బిడ్డలందరి కొరకే ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధ రక్తముతో ప్రభు ప్రతి బిడ్డను కాపాడండి. ఆమేన్. పాపుల యొక్క హృదయాలను మార్చండి తండ్రి. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. మరి ముఖ్యంగా ఈ డివైన్ మర్సీ రిట్రీట్ సెంటర్ కొరకే ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రం. ఈనాడు రిట్రీట్ లో పాల్గొంటున్న ఈ బిడ్డలందరికీ ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాము తండ్రి. యేసు. ఆ బిడ్డల యొక్క తలంపులను ఉద్దేశాలను నెరవేర్చు. ఆమేన్. ఫాదర్లను దీవించండి నాయన. ఆమేన్. సహకరిస్తున్న వారిని దీవించండి. ఆమేన్. ఇక్కడ ఈ రిట్రీట్లు జరగటానికి ముందు కొనసాగటానికి ఎవరైతే వారికి చేయూతను అందిస్తున్నారో ప్రతి బిడ్డను కూడా దీవించండి. ఆమేన్. నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రభు వారి కుటుంబంలో చిలకరించండి. ఆమేన్. నీ అద్భుతాలు వారి జీవితాల్లో చేర్చండి ప్రభు. ఆమేన్. నీ కృపను వారికి దయచేయమని. yes. అమ్మా తల్లి మరియ మాత, నీ కుమారుని యొక్క శరీరంలో ప్రవహించింది నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా పొందుకున్నటువంటి దైవికమైన రక్తం తల్లి, నీ మధ్యస్థ ప్రార్థన ద్వారా మా అందరి కొరకే వేడుకోమని మనాదురైన యేసయ్య అతి పరిశుద్ధమైన రక్తము ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మహిమ కలుగునుగాక. ఆమేన్.